ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ సూపర్ బజార్ లో బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభించిన సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్. తొండంగి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం, కూటమి విజయాలపై యనమల దివ్య ప్రచార భేరీ. కాకినాడ జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. అనకాపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రతిపాదనల్లో కదలిక, నిర్మాణ ప్రదేశాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నిత్యావసర సరుకులను అందుబాటు ధరల్లో అందించడమే కూటమి ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్లో గల రామారావుపేట సూపర్ బజార్లో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం విక్రయించే ప్రత్యేక విక్రయ కేంద్రాలను కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తలాటం సత్య, సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆర్డీఓ మల్లిబాబు, కోఆపరేటివ్ సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ, డిఎస్ఓ ప్రసన్న లక్ష్మి, దేవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కులంకుశంగా మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రోజు ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకుల విషయంలో ఎవరు కూడా బాధ కలగకూడదు, ప్రభుత్వం నుంచి ఎంతవరకు మనం చేయగలిగితే ఆ విధంగా చేద్దామని చొరవ చూపించమని చెప్పినప్పుడు వివిధ కోణాల నుంచి ఆలోచించి గత 2 నెలల నుంచి గల్ఫ్లో యుద్ధం జరుగుతోందని, తద్వారా మనకి డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి గతంలో ఉన్న రేటు కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించుకుని ఒకసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఏ విధంగా మనం సన్న బియ్యం అంటే బీపీటీ స్టీమ్ రైస్ ఎంత రేటుకి ఇవ్వగలుగుతాం, బీపీటీ రా రైస్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికన్నా ముందు మీకు జరిగిన వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకు వస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మీకు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేపట్టిన అనేక సంస్కరణలు అవి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా మనకి అన్ని విధాలుగా అండయిస్తోంది. అందులో భాగంగానే మనం రేషన్ షాపుల్లో ఇప్పుడు ఇంతమంది కొండబాబు గారు చెప్పినప్పుడు గతంలో 9,260 వ్యాన్లు పెట్టారు, ఇల్లు ఇంటింటికి సరఫరా చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు. ఆ 9,260 వ్యాన్లకి సుమారు 600 కోట్ల రూపాయలు వృధా చేశారు ప్రజల డబ్బు. ఈరోజు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 160 షాపులకి మనం రేషన్ బియ్యం ప్రతి నెల పర్ఫెక్ట్గా సరఫరా చేస్తున్నాం, పంచదార సరఫరా చేస్తున్నాం. అందులో భాగంగా మీకు రాబోయే రోజుల్లో కందిపప్పు మరియు పామాయిల్ కూడా ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకురావడమే కాకుండా మొట్టమొదటిసారి భారతదేశంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసే విధంగా మీ మార్ట్లని మనం నామకరణం చేసి ఎవరైతే ఆసక్తి చూపించారో ఈ రేషన్ షాపుల్లో వాళ్ళందరికీ కూడా మేము ఒక అవకాశం కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము డీమార్ట్తో పోటీ పడి 64 ప్రోడక్ట్స్ వినియోగదారులకి తక్కువ ధరకి నాణ్యమైన సరుకు అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. సో దయచేసి మన కాకినాడ జిల్లాలో ఉన్న 18,67,000 రేషన్ కార్డు లబ్ధి పొందుతున్న వ్యక్తులందరూ కూడా, పౌరులందరూ కూడా తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 65 సంవత్సరాలు నిండిన వారు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో సుమారు 70,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటింటికి సరఫరా చేస్తున్నాం మనం రేషన్. 1వ తారీఖు కన్నా ముందు వాళ్ళకి సరఫరా చేసి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపుల్లోనే వెళ్ళి వీళ్ళు తెచ్చుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి, ఇది ఎక్కడ జరగలేదు, భారతదేశంలో 10% నూకలతోటి స్టీమ్ రైస్ ఏర్పాటు చేసి ఒక పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం సబ్మిట్ చేసిన ప్రపోజల్ తద్వారా
ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన క్వాలిటీ రైస్ రేపటి నుంచి అంటే వచ్చే 2 నెలల్లోనే దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముందు తీసుకొస్తాం. కాకినాడ జిల్లాలో ఉన్న 18,67,000 మందికి కూడా 10% నూకలతోటి స్టీమ్ రైస్ అనేది మనం అద్భుతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ 52 రూపాయలకి, రా రైస్ ఈరోజు 50 రూపాయలకి ప్రజల కోసం ఎందుకు తీసుకొచ్చామంటే దాదాపు 10-15 రూపాయలు ఎక్కువగా చెల్లించి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే సమస్య మనకు వచ్చినప్పుడు కుటుంబానికి 10 కిలోల బియ్యం చొప్పున ఆధార్ కార్డు తీసుకొచ్చినా పర్లేదు, మీకు ఆ వెసులుబాటు మన ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ప్రతి చోట కూడా ఏర్పాటు చేశాం. ఇంతకుముందు నేను కనుక్కున్నాను, ప్రస్తుతం మనకి కాకినాడ నగరంలో సుమారు 7 ఈ రైతు బజార్లోనూ షాపుల్లోనూ ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో అవసరమైతే విస్తరించుకునే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే అవసరాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో చూసుకుని స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి మీ అందరికి కూడా ఈ బియ్యాన్ని మనం అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేస్తాం. స్మార్ట్ కార్డుల విషయంలో ఏ విధంగా పారదర్శకంగా చేశామో అదే విధానంలో ఇప్పుడు కూడా మేము యాప్ ద్వారా ఎవరైతే బియ్యం తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి తక్కువ ధరకే ఈ సన్న బియ్యం, బీపీటీ బియ్యం, స్టీమ్ రైస్ వెరైటీ అందించే విధంగా ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో మేము చేపట్టబోయే అనేక సంస్కరణలో భాగంగా కాకినాడ జిల్లాని ముందుగా మేము ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ లేని విధంగా మేము ఇక్కడ ధాన్యం సేకరణ కానివ్వండి, అంతిమంగా ప్రజలకి మిల్లు ఆడించిన తర్వాత అద్భుతమైన నాణ్యమైన బియ్యం ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు వండుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు కొండబాబు గారు చెప్పినట్టు మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మన బిడ్డలందరికీ 42 ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ప్రజాహితం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చెప్పారు. తొండంగి మండలం పైడికొండలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె నేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఆమె కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా ప్రజాహితం కోసం సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట తుని నియోజకవర్గంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం పైడికొండలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య పర్యటించారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. తొలుత ఎమ్మెల్యే శ్రీమతి యనమలను చేనేతకారులు కలిసి నేతన్న సేవలో పథకం కింద ప్రతి మగ్గం కార్మికుడికి 25,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల్లో అడిగి తెలుసుకున్న ఆమె చేనేత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. అనంతరం ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కూటమి 2 ఏళ్ల పాలన ఎలాగుంది, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అనే అంశాలపై ఆమె మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ 2 ఏళ్లలో గ్రామ అభివృద్ధి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జాగు గోవింద్, మేడిశెట్టి శ్రీను, నర్సే పకీర్రావు, నర్సే వీరస్వామి, నర్సే నారాయణరావు, పలివెల లోవరాజు, మొండి రాజాబాబు, పప్పు అప్పలరాజు, ఊటకుట్టి శ్రీధర్, నక్కా శేషు, మాసా కరుణ, స్వయంవరపు చంద్రరావు, కాసాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గుండె శబ్దమా, తుని ఆశల దీపమా, విజయాలకు చిరునామా, యనమలకుల దివ్యమ్మా, దగద్ధగల తెలుగుదేశ మహిళా సంచలనమా, జనసేన వీర మహిళ సౌభాగ్య తిలకమా, తొండంగి రైతన్నల దుస్థితికి చెలించి ఆనగారిన బడుగు జనుల కన్నీటికి కరిగి తునిసీమకు ఊపిరైన యువత భవిత ధ్యేయమై మాతృభూమి రుణము తీర్చుకునేటందుకై
వచ్చను తుని నగరం దీవించిన దివ్యమ్మ ప్రగతి వెన్నెలందించిన మత్సలేని జాబిలమ్మ ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని పలికింది పసుపు పచ్చ జెండా రూపాయల నిరుద్యోగ భృతి బడికి పోవు చిన్నారికి ఏటా 15,000 రైతు కలలు పండుటకు ఏటా 20,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లు ప్రతి ఆడబిడ్డకు 1,500 ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము సూపర్ 6 వరాలు ఇవి చంద్రబాబు హామీలు కదిలింది దివ్యమ్మ చంద్రన్న బాటలో యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా విజయీ భవ అన్నది అన్నవరం కొండ శుభమస్తని పలికింది పసుపు పచ్చ జెండా జై తెలుగుదేశం జై జై చంద్రబాబు దివ్యమ్మకే దివ్యమ్మకే సైకిల్కే సైకిల్కే జై యనమల జై జై యనమల అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపికల పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నందు శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థచే నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణ సన్నద్ధత ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీలలో 7 నియోజకవర్గాలకు సంబంధించి అండర్ 17, అండర్ 23 బాలబాలికలు సుమారు 1,500 వరకు పాల్గొంటారని అన్నారు. 12వ తేదీన బాలికలకు, 13వ తేదీన బాలురకు పోటీలు నిర్వహిస్తారని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన టీంలు ఈ నెల 19వ తేదీ నుండి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని అన్నారు. 12 డిసిప్లిన్స్ సార్. ఎన్ని గ్రౌండ్స్ ఎక్కడ పెట్టుకున్నాము మొత్తం మనకి డిస్ట్రిక్ట్ లోని మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోని ఈ 12 గ్రౌండ్లకు సంబంధించి మన దగ్గర ఉన్నాయి సార్. అథ్లెటిక్స్ ఉంది, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, ఎవ్రీథింగ్ దాని సార్. ఆ లిస్ట్ అంతా నేను ఈవినింగ్ సబ్మిట్ చేస్తాను సార్ డిఓ గారికి. ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సార్? 12వ తారీఖు గర్ల్స్ సార్, అండర్ 17, అండర్ 23 ఓన్లీ గర్ల్స్ పెడుతున్నాం సార్. 13వ తారీఖు ఓన్లీ బాయ్స్ అండర్ 17, అండర్ 23 సార్. అలా డివైడ్ చేసుకున్నాం సార్. 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు 100% అయిపోతుంది సార్. ఎందుకంటే ఓన్లీ 7 నియోజకవర్గాలకే మనకి పోటీ జరుగుతుంది సార్. ఓకే, సో మీరు ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వాళ్ళకు ఓడీస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సైడ్. దెన్ వాట్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ ఆర్ఐఓ, మన వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసే సపోర్ట్ కావాలి. ఇది మనకి ఏంటంటే అండర్ 23 అనేటప్పటికి ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. కాబట్టి అది మాక్సిమం మనకి నంబర్ అయితే కూడా పంపించాలి. ఓకే, ఇది ఎవరైనా మన పిల్లలు ఉంటే ఇష్యూ లేకుండా వాళ్ళు పంపించాలి. దట్ ఈస్ ప్లాన్ ఫర్ దెమ్. దెన్ వాట్ అబౌట్ మెడికల్ అండ్ హెల్త్? మెడికల్ అండ్ హెల్త్ మీరు ఒక మెడికల్ టీమ్ పెట్టండి, ఒక అంబులెన్స్ అందుబాటులో పెట్టండి.
అనకాపల్లిలో 2 దశాబ్దాలుగా అనకాపల్లి రైల్వే స్టేషన్ లక్ష్మీదేవిపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సూచించారు. ఇందులో భాగంగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ లక్ష్మీదేవిపేట రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్, కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే ప్రభుత్వ అధికారి సిఐ సత్యప్రసాద్కి తెలియజేశారు. రైల్వే స్టేషన్ దగ్గర గత 20 సంవత్సరాలుగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అప్పుడు ప్రభుత్వాలు టెండర్ పిలిచి గవర్నమెంట్ మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆగిపోయి అనకాపల్లి పట్టణ వాస్తవులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు గోవింద్ గారు కానీ, రత్నాకర్ కానీ, పరమేశ్వరరావు గారు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని తీసుకొని మనం చేయాలి, లేకపోతే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్తే, అప్పుడు మొత్తం దీని గురించి స్టడీ చేస్తే రైల్వే పోర్షన్ వరకు పని అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఇటుపక్క అటుపక్క 2 అప్రోచ్లు చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానివల్ల రాష్ట్ర పరిస్థితి బాగాలేక దీన్ని స్పెషల్గా మీటింగ్ పెట్టుకొని రైల్వే ఆఫీసర్లందరినీ ఇక్కడికి అనకాపల్లికి పిలిపించి దీన్ని రైల్వేనే పెట్టుకోవాలి, ఖర్చు భరాయించుకోవాలి. అప్పట్లో దాదాపు 10-12 కోట్లు ఎస్టిమేట్, దాని తర్వాత 20 కోట్లు కావడం, 30 కోట్లు కావడం, ఇప్పుడు అన్ని చేసిన తర్వాత దాదాపు 90 కోట్ల వరకు వచ్చింది. మొత్తం రైల్వేనే భరాయిస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడో జరగాల్సిన పని ఈ రైల్వే జోను హైదరాబాద్ నుంచి విశాఖపట్నంగా మారిన దానివల్ల అక్కడి నుంచి ఇక్కడికి ఆఫీసర్లు మారడము, ఆ రికార్డ్స్ అన్ని చేయడము, మేము లెటర్లు పెట్టి, ఇవన్నీ కూడా కాపీలు ఉన్నాయి మీకు ఇస్తాను, లెటర్లు పెట్టి అన్ని చేసి వాళ్ళ అందరితో ఎప్పుడెప్పుడు కోఆర్డినేట్ చేసుకునే వల్ల ఇప్పుడు ఫైనల్గా ఇంకొక 10 రోజుల్లో 12 రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పి ఇప్పుడే సిఈ గారు చెప్పడం జరిగింది. 18 నెలల్లో కంప్లీట్ చేయాలంటే కాదు, సంవత్సరంలోనే పెట్టండి అని చెప్పేసి సిఈ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో టెండర్ పిలుస్తారు. స్థానిక నాయకుల ప్రోద్బలంతో, రైల్వే అధికారుల ప్రోద్బలంతో తొందరగా ఈ పని అయిపోయేదానికి, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే కూడా స్థానిక నాయకులందరూ కూడా కూర్చొని మాట్లాడి, ఎమ్మెల్యే గారు అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ముఖ్యంగా, ఆ టెంపుల్స్ను వాళ్ళందరినీ ఒప్పించి ఏ విధంగా దాన్ని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఆ విధంగా కాంపెన్సేషన్ చేయాలని కూడా అన్ని మాట్లాడడం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యమైనటువంటి రైలు ఓవర్ బ్రిడ్జ్ ఇది, లక్ష్మీదేవిపేట బ్రిడ్జ్. అంటే ఈ బ్రిడ్జ్ వచ్చి ఉంటే అనకాపల్లి ఊర్లో నుంచి వచ్చే ట్రాఫిక్ ఇంచుమించుగా 50% తగ్గిపోయి ఉండేది. 20 సంవత్సరాలుగా అప్పుల్లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఫౌండేషన్ వేశారు. కనీసం ఆ బాధ్యత గురించి అయినా సరే గత ప్రభుత్వం చేస్తుందని అనుకున్నాం. వాళ్ళ తనయుడుగా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి చేస్తారని అనుకున్నాం, కానీ దురదృష్టం కాలేదు. ఏదేమైనప్పటికీ ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంపీ గారు స్టాండింగ్ కమిటీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, ఇవి పూర్తి స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వమే, రైల్వే శాఖే, అప్పుడు 47 కోట్లు అయితే ఇప్పుడు 90 కోట్లు అయింది. దీనికి 90 కోట్లు కూడా రైల్వే శాఖ పెట్టుకొని ఇది పూర్తి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది. దీనికి కావాల్సిన రిక్వెస్ట్ ఇప్పుడే సిఈ గారితో మాట్లాడారు. అవి కూడా ఈ మనకి జోన్ మారటం వల్ల, సౌత్ కోస్ట్ జోన్గా విశాఖపట్నం రావటం వల్ల మళ్ళీ ఈ ట్రాన్సిషన్లో కొంత ఆలస్యం అయింది. ఇది త్వరలోనే పూర్తి చేయమని వెంటనే పంపించమని చెప్పారు. ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్స్కి ఇస్తారు, ఎందుకంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ల్యాండ్ ఉండదు, కానీ స్ట్రక్చర్స్కి అయితే ఇస్తారు. వీరికి ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూసి అక్కడ వారికి ఇచ్చి వారు మళ్ళీ ఆలయాన్ని కట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయడానికి అన్ని కూడా ఆలోచన చేయడం జరిగింది. అధికారులంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. అదే దాంతో పాటు ఏదైతే ఇది ముఖ్యమైనటువంటి జంక్షన్ కాబట్టి ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు ఒక రైల్వే ఇంజిన్ పెట్టి అక్కడ సెంటర్ డెవలప్ చేసి లైటింగ్ కూడా
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి ఆధ్యాత్మిక శోభను పులకరించింది. ఇక్కడ కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారికి పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఉన్న మహిళా భక్తులు మరియు ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, లంక ప్రసాద్, సామినేడి కృష్ణార్జున, పెన్మొచ్చో నరసింగరావు, వాసం ఏడుకొండలు, వాసం రమణ, వాసం గోవిందు, కోల సత్యనారాయణ, పెద్దింటి రమేష్, కీర్తి ప్రసాద్, గాది బుజ్జి, గుడివాడ రమణ, బంటుపల్లి బుజ్జి, ఆకుల రాజుబాబు, నరిశెట్టి దొరబాబు, డొంకిన సత్యబాబు, కనిగిరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మాత్రే నమః. మన కాకరపల్లిలో వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారు ఈరోజు 15వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అమ్మవారికి ఈ పుట్టినరోజు ఘనంగా జరిపిస్తున్నారు. ఇదివరకన్నా కూడా అంగరంగ వైభవంగా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని అతి భారీ సంతర్పణతో ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. దీనికి గ్రామ పెద్దలు, పిల్లలు 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది అన్ని శుభ సంతోషాలతో వెలుగొందాలని మరి ప్రార్థిస్తూ ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి ఆలయ చైర్మన్ వాసం నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామంలో తెలిసినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ వారు మన గ్రామంలో సుమారుగా 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరంలో అమ్మవారు అడుగు పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పొద్దున్న 4 గంటల నుంచి అమ్మవారి అలంకరణ జరిగిన తర్వాత తదుపరి అమ్మవారి పంచామృతాలతో అభిషేకం జరిగి తదుపరి కుంకుమ పూజ కార్యక్రమం జరిగాయి. తర్వాత ప్రతివారు కూడా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం సేకరించి అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరణ చేశారు. పరవాడ మండలం దేవీకొండను అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పరవాడ మండలంలో దేశపాత్రునిపాలెం రెవెన్యూలో 334 సర్వే నెంబర్ దేవీకొండను అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. విలువైన ఎర్రమట్టను 50 కోట్ల మేర అక్రమంగా తవ్వకాలు చేస్తుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోకపోవటం దుర్మార్గమని వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు దేశపాత్రునిపాలెం మాజీ ఉప సర్పంచ్ వివి రమణ అన్నారు. శనివారం అక్రమ మైనింగ్ చేస్తున్న క్వారీలను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని నాశనం చేసి 50 కోట్ల విలువైన ఎర్రమట్టిని తరలించుకుపోయే నేరస్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఏదైతే మండలం ఉందో ఈ మండలంలో దేశపత్రిపాలెం 334 సర్వే నెంబర్ దేవికొండలో కబ్జా రాయిలు బరితెగించి చర్యలకు దిగుతున్నటువంటి పరిస్థితి. మట్టి పూర్తిగా ఏదైతే 50 కోట్ల రూపాయల మట్టిని పూర్తిగా ఇక్కడ నుండి తవ్వుపోయినటువంటి పరిస్థితి. ఈ 50 కోట్ల రూపాయల మట్టి మాపి వెనకాల కూటమి నేతలు అనేక మంది నాయకులు ఉన్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకని దీన్ని నివృత్తి చేయడం కోసం సమగ్రమైన విచారణ చేయండి, సమగ్రమైన చర్యలు చేపట్టండి. ఆ రకంగా లేకపోతే రాత్రులు మట్టిని తవ్వుపోతా ఉన్నారు. 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవకొండని ఈ రకంగా మాయం చేస్తూ ఉన్నారు. రాత్రులే బరి తెగింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. మట్టి మాఫీ అనేటువంటి విచ్చలవిడిగా దీన్ని తవ్వుపోతున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద జిల్లా అధికారి యంత్రాంగం, మైన్స్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఈ ప్రకృతి సంపద అనేటువంటిది ఏదైతే ఈ రకంగా మట్టి మాఫీ యొక్క కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనివలన ప్రభుత్వ అధికారి యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం వలన ఇది ఏదైతే దేశపత్రిపాలయానికి ఒక రక్షణ గోడ, ఏదైతే ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఈ కొండ ఒక గోడలాగా పనిచేసేది. కానీ ఈ కొండను మొత్తం నాశనం చేస్తే పూర్తిగా దేశపత్రిపాలన ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఈ కాలుష్యం డైరెక్ట్గా పోయేటువంటి పరిస్థితి. ప్రకృతి వనరులను నాశనం చేస్తూ
ఈ రకంగా ఎంత సంపదను దోచుకుంటూ ఈ రకంగా చేస్తున్నటువంటి అధికారి యంత్రాంగం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు చేపట్టండి. ఆ రకంగా దోసుకుంటున్నటువంటి వాళ్ళు కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ప్రజా సంఘాల తరఫున సిఐటియు సిపిఎం నేత రమణ మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3వ రోజు నిరాహార దీక్ష వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్దిరెడ్డి దేవుడు ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో చేపట్టారు. అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఈ దీక్షలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నిరుద్యోగులు డిఎస్సి పరీక్షలు రాసి ఫలితాలు వచ్చిన తర్వాత జీవోలు మార్చి ఫలితాలు చార్ట్ మార్చి కొత్తగా స్పోర్ట్స్ కోటా తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలను అమ్ముకుందని అన్నారు. దళితుల అభ్యున్నతికి ఎస్సీ కమిషన్ కృషి చేస్తుందని, దళితులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. పెందుర్తిలో దళిత కుటుంబానికి జరిగిన భూ సమస్యలపై ఆయన స్థానిక ఎంఆర్ఓ వెంకట్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పర్యటించడం జరిగిందని, బాధితుల ఫిర్యాదులు పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, రియా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎండి రాజ్, దళిత నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కి కాపీ, ఎంఆర్ఓ కాపీ వచ్చింది. ఇది పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫేక్ జరిగిందని చెప్పి మీరు చెప్పారు. ఇది రిజిస్ట్రేషన్ భీమలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు డాక్యుమెంట్స్ సృష్టించారండి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు 4, 5, 6, 7 తారీఖుల్లో పర్యటించడమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పెంటకోట శ్రీనివాసు, అలాగే పుచ్చ కనకరాజు, గాలి వరలక్ష్మి, గుమ్మడి రామారావు గారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత యొక్క భూమి కోల్పోయి, అలాగే వాళ్ళ యొక్క భూములని వేరే వ్యక్తులు ఆక్రమణ చేశారని గత 3 నెలల నుంచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడకి మా యొక్క చైర్మన్ గారికి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ అర్జీలని ఆయన పరిశీలించి దీనిని పూర్తిగా రెవెన్యూ అధికారుల నుంచి అలాగే ల్యాండ్ ద్వారా పూర్తిగా పర్యటించి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా దీంట్లో వాళ్ళ యొక్క భూముల్ని ఏ విధంగా వేరే వ్యక్తులు ఆక్రమణ చేశారో ఆ యొక్క రిపోర్ట్ని రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషను వాళ్ళకి తోడుగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి 59 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిసరాల ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే మెయిన్ కల్వర్ట్స్ కానీ, రోడ్స్ కానీ వాళ్ళకి ఇమ్యూనిటీస్ కూడా దగ్గరుండి చూడమని కమిషన్ తరపు నుండి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ సూపర్ బజార్లో బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభించిన సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్. తొండంగి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం, కూటమి విజయాలపై యనమల దివ్య ప్రచార భేరీ. కాకినాడ జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. అనకాపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రతిపాదనల్లో కదలిక, నిర్మాణ ప్రదేశాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.